అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లెగుస్తారు తప్ప ఎవరు బెదిరిపోరని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మొన్న గుంటూరు జిల్లా కంతేరులో ఒక ఎంపీటీసీ మహిళ మీద కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి పోతే ఆమె నైటీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైటీ మీదనే లాక్కెళ్ళటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూన్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణీయం అంటుంటే పొగాకు రైతులు పర్చూరులో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది. ఒక ఆత్మహత్య ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోలేనని ఇచ్చిన అప్పులకి కట్టలేనని ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీయ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు ఒక అతను 15 క్వింటాలు తీసుకెళ్తే నాకు 90,000 చేతికి వచ్చినాయి. 90,000 కోసం ఇంటికాడ కూలీలు కింటాకు 6,000 కాడి కూలీలకి ఇవ్వాలా, పురుగుల మందు కొట్టోడికి ఇవ్వాలా. వాడు ఫోన్ చేస్తున్నాడు, 6 కాలం శ్రమ చేసిన మా మొగుడు పిల్లలందరూ శ్రమ చేసాం, అసలు మా పరిస్థితి ఏంది, ఆత్మహత్య తప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉంటే 3 రోజులు అయింది తిండి 3 రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు. పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు. అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామా అని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి పంటకి ఇన్సూర్ చేసి కరువు వచ్చినా విపత్కర పరిస్థితులు ఏమొచ్చినా కూడా నెల రోజుల్లోనే డిక్లేర్ చేసిన నెల రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి. ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇంత దిగజారుడితనంగా ఉండి చేతులు ఎత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం, ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడుదల రజని ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆవిడ కూడా లాక్కెళ్ళామండి, ఆవిడ లాగ్ ఇసిరేసామని చెప్తే ఒక అటెన్షన్ మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయటం.